ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. మీకేమో 90 దాటాయి, బట్ మీరు చూస్తేనేమో రేడియో జాకీలో ఇప్పుడే కొత్తగా జాబ్లో జాయిన్ అయిన అమ్మాయి ఉంటుంది చూసావా? మీరు అడిగే క్వశ్చన్స్ అలా ఉన్నాయి. యంగ్ గర్ల్. హలో హలో వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా నేను మీ షాక్ అయ్యాను. లేదండి, గాన కోకిల మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ స్వరం కానీ అసలు ఎక్కడ కూడా తడబడకుండా ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కొంతమందికి మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం వస్తుంది, బట్ మీకు ఊపు వస్తుంది మాట్లాడుతుంటే. దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు వాయిస్ మీకు. లేదండి, వాయిస్ని బహుశా వాడుకోలేదేమో తెలుగు వాళ్ళు. ఎంతో చేసి ఉండొచ్చు. ఓకే, ప్రభుత్వానికి పనికొచ్చేవి, సొసైటీకి పనికొచ్చేవి, ఎంత బ్యూటిఫుల్గా డెలివర్ చేసి ఐ కుడ్ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఫిల్మ్స్ విత్ ఎ పర్పస్. మంచివి అందరికీ వెళ్ళి చేరే వరకు ఒక ఫలానా వాడు చెప్తే ఇది ఈ విషయం పండుతుంది అనే ఉన్నది. అట్లా మీరందరూ నా వాయిస్ గురించి అనుకుని ఉండుంటే. బట్ అమ్మ అయితే మీరు ఇప్పుడు బయట అన్నారు కాబట్టి 73 సంవత్సరాల కెరీర్లో షావుకారు జానకి అమ్మ మైండ్లో ఏదైనా బాధ కొంచెం ఉంది అంటే తప్పకుండా ఇది నేను చాలా మంది ఆర్టిస్టులు చెప్తుంటే విన్నాను, బట్ మీ నోటితో చెప్తే వినాలని ఉంది. తెలుగు ఇండస్ట్రీ నన్ను చిన్న చూపు చూసింది, తెలుగు ఇండస్ట్రీ నన్ను దూరం పెట్టింది, తెలుగు ఇండస్ట్రీ ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ షావుకారు జానకి గారికి ఇవ్వాల్సినంత రికగ్నిషన్ కానీ పాత్రలు కానీ ఇవ్వలేకపోయింది, ఎందుకు ఆ తప్పు చేసింది చేయాల్సి వచ్చింది అనే బాధ మీకుందమ్మా నిజంగా? టు బి ఫ్రాంక్, కొన్ని క్యారెక్టర్స్ నేను తమిళంలో చేసి తెలుగులో తీసినప్పుడు ఇతరత్ర ఎవరెవరినో వేసుకున్నప్పుడు కొంచెం ఆలోచిస్తాం. తమిళ్లో పనికొచ్చినప్పుడు నేను తెలుగులో ఎందుకు పనికి రాలేదు, నన్ను ఎందుకు వీళ్ళు దూరంగా తీసి పెట్టేశారు ఇట్లా అనుకునేదాన్ని. నా సైడ్ నుంచి నేనేమి తప్పులు చేశానంటే లేదు, ఎక్కడో 1-2 సినిమాలు నాకు డేట్స్ కుదరక తెలుగులో వాళ్ళు అడిగినప్పుడు చేయలేకపోయిన మాట నిజం. ఇప్పుడు కలెక్టర్ జానకి క్యారెక్టర్ నేను నా దుస్తులు కూడా కుట్టేశారు, డేట్స్లో క్లాష్ వచ్చింది. ఓకే, ఆ టైంలో నేను ఏది అడ్జస్ట్ చేయలేక ఆ సినిమా నేనుగా వదులుకున్నాను. ఎన్నోసార్లు అన్నాను, నన్ను నేను క్షమించుకోను ఈ సినిమా వదిలేసినందుకు. పెద్ద హిట్, పెద్ద హిట్, పెద్ద హిట్ అని కాదు, నాకు తెలీదు, నేను చేయలేకపోయాను. తెలుగులో బట్టలు కూడా కుట్టేశారండి వాళ్ళు, చాలా బాధపడ్డారు వాళ్ళు ప్రొడ్యూసర్స్. తెలుగులో రాలేదని అనకండి, నాగేశ్వరరావు గారితో రామారావు గారితో చేసిన సినిమాలన్నీ హిట్ సినిమాలు కదండి, బ్రహ్మాండమైన పిక్చర్స్ చేశాను కదా నేను. రోజులు మారాయి దగ్గర నుంచి మీరు లెక్కేసుకోండి. మంచి కుటుంబం, మంచి మనసులు, అక్కా చెల్లెళ్ళు, బాటసారి, తర్వాత ఇది మన కన్యాశుల్కం, ఎవరు మర్చిపోనివే ఇవన్నీ. నీకు అంటే మీరు అనుకున్నంత క్యారెక్టర్స్ రాలేదనే ఒక బాధ అయితే ఉంది. బాధ అనకండి, నాకు దేని మీద బాధ లేదు, వస్తే సంతోషం, రాకపోతే బాధపడ్డాం. లేదు లేదు, రాలేదు అన్న ఊరికే విమర్శకి మాట్లాడుకోవడమే తప్ప. అది వీఆర్ ట్రైంగ్ టు అనలైజ్ వాట్ హ్యాపెన్, వేర్ డిడ్ ఐ గో రాంగ్, నా సైడ్ నుంచి తప్పు ఏదైనా ఉందా, ఎందుకు చేయలేదు, మీరు తమిళ్లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, మీ తెలుగుకి రాలేదు అన్న మాట కూడా వచ్చింది ఒకప్పుడు. అదేం లేదండి, తమిళ్లో వాళ్ళు బాగా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, చేస్తున్నాను. తెలుగులో మీకు కావాల్సింది గ్లామర్, తర్వాత మిగతా క్యారెక్టర్స్ పనికి రావాలి, ఆ దేవుడి క్యారెక్టర్లకి వాటికి వీటికి, తర్వాత ఫోక్లోర్స్కి. నేను నా లిమిటేషన్స్ నాకు తెలుసు. ఆ ఫోక్లోర్ పిక్చర్స్లో అంతా నేను బాగుండను. నాకు సోషల్ పిక్చర్స్, లైఫ్లో నిజ జీవితంలో మనకేం జరుగుతుందో వాటిని నేను పోర్ట్రేట్ చేయడానికి వచ్చే క్యారెక్టర్స్ అయితే డెఫినెట్గా బాగుంటుంది అనుకున్నాను. బహుశా నాకు ఇంకొక ప్రాబ్లం కూడా ఉండేది నా లైఫ్లో. నా తరఫున మాట్లాడేవాళ్ళు కానీ పిఆర్ఓస్ కానీ కొంచెం అలా పైకి చూపించి ఓ ఆవిడ ఎందుకు వేసుకోకూడదు అని నా తరఫున మాట్లాడేవాడు కూడా ఎవరు లేరు మనకి. అది ఆ మాత్రం వచ్చిందంటే మనం సంతోషపడాలి. ఓన్లీ కలెక్టర్ జానకేనమ్మా, లేకపోతే ఏదన్నా సినిమాలో మిమ్మల్ని పెట్టుకొని తీసేసి ఇంకొక హీరోయిన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయా? అంటే నేను విన్నది దేవదాసులో ఫస్ట్ హీరోయిన్ మీరు, మిమ్మల్ని మాట్లాడుకొని నైట్ ప్రాక్టీస్ చేసుకొని పొద్దునకి వచ్చేసరికి జానకి గారు మీరు లేరు, వేరే హీరోయిన్ వచ్చేసి మాట్లాడుకున్నట్టున్నాం మొన్న సావిత్రి గారు మన ఇంటర్వ్యూలో. అవునవును, అలాంటివి చాలా జరిగాయండి. బాధేసిందే దేవదాస్ లాంటి హిట్? లేదు లేదు, బాధని కాదు, కారణం చెప్పలేదని బాధపడ్డాను. వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగారు, నేనేమి వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళి అడగలేదు. అది
ఒకే ఒకసారి షావుకారు టైంలో మాత్రం బిఎన్ రెడ్డి గారిని కలిసి మీరు అప్పుడు అడిగారు సార్ ఇప్పుడు చేస్తానంటే నాకు పిక్చర్ ఏం లేదమ్మా మా తమ్ముడు ఏదో తీస్తున్నాడు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తే కదా నాకు షావుకారులో వచ్చింది. ఒకసారి ఎంజీఆర్ గారితో మాట్లాడాల్సి వచ్చింది. ఆ పూనవర్ పత్తర్ సినిమా తమిళంలో చేస్తున్నారు, మీనా కుమారి రోల్. వాళ్ళు ఎవరిని వేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు జెమినీ స్టూడియో నుంచి మొత్తం స్టాఫ్ వాళ్ళందరూ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అమ్మ మీరు ఒక్కసారి వారికి ఫోన్ చేయండి, ఎవరిని వేసుకోవాలి ఆ క్యారెక్టర్కి, మీనా కుమారి లెవెల్లో కావాలని అనుకుంటున్నారంటే, అది నేను పరిచయం అయిపోయాను కదండి ఇండస్ట్రీకి, చాలా సినిమాలు చేశాను కదా, బాగుండదు నేను అడుగుతుంటే, లేదు మీరు అట్లా ఫీల్ అవ్వకుండా చెప్పండి, ఆ క్యారెక్టర్ మీరే చేయాలి అన్నప్పుడు ధైర్యం చేసి రామవరం ఫోన్ చేశాను. చేస్తే ఆవిడ తీశారు, విఎన్ జానకి గారు ఆయన వైఫ్. ఏంటంటే అమ్మ అన్న ఆవిడ పేసడం నాన్నన్నాను. వెంటనే లైన్ ఇచ్చేసారు ఆయనకి, సార్ ఇలాగ ఎవరిని మీరు అనుకోకపోతే ఆ రోల్ ఎవరు వేద్దామని మీరు అనుకుంటున్నట్టు చెప్పారు, నాకు ఆ క్యారెక్టర్ చేయాలని ఉంది సార్ అన్నాను. అంతేనండి, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఎంజీఆర్ గారు, నిజంగానమ్మా నీకు దా బండ్రీగా అన్నాడు, మీరే చేస్తున్నారని చెప్పి 40 minutes లోపల కాంట్రాక్ట్తో కారు ఇంటికి వచ్చేస్తుందండి సైన్ చేయడానికి. జెమినీ స్టూడియో వాళ్ళు పిక్చర్ అది. వాసన్ గారు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చాలా కథలో మార్పులు చేశారు, ఆవిడకి ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చేలాగా పెళ్లి చేసుకుంటారు అందరూ. ధర్మేంద్రను మీనా కుమారి, ఆవిడ యంగ్ విడో క్యారెక్టర్ కదా, దాన్ని మార్చి నన్ను క్లోజ్ చేసి చంపేసేలాగా క్యారెక్టర్ అది. చంపిన తర్వాత పూలమాల వేసి బొట్టు పెడతాడు ఆయన. అట్లా కొంచెం మార్పులు చేశారు, కానీ అది హిట్ అయిపోయింది నా క్యారెక్టర్. అందులో ఆ పాట ఒకటి వస్తుంది, ఆయన నిజంగా జబ్బు పడి బ్రూక్లిన్లో పడుకున్నప్పుడు అన్ని టెంపుల్స్కి వెళ్ళి అన్ని మతాల గుళ్ళకి వెళ్తుంది ఈవిడ. వెళ్ళి ప్రార్థన చేసి నా జీవితం తీసుకో, నా ప్రాణం తీసుకో, మంచి చేసే ఆ జీవితాన్ని కాపాడు అని పాడే పాట మొత్తం మారుమోగిపోయినంత, ఈవెన్ యుఎస్లో కూడా అది ప్రెడిక్ట్ చేశారు వాసన్ గారు. సార్ నేను హీరోయిన్ చేశాను, ఎంజీఆర్ గారి పేరు తర్వాత నా పేరే కదా రావాలి కదా సార్, నేను హీరోయిన్ కదా పిక్చర్లో అంటే, అమ్మ వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు, మీ పేరు నెక్స్ట్ రావడానికి వీల్లేదు, జయలలిత పేరే రావాలి అని అన్నారు వాళ్ళు. ఒకవేళ మీ పేరు ముందేస్తుంటే సినిమా ప్రాబ్లంలో పడి ఉండేది, మీరు క్షమించాలి అని నా చేతులు పట్టుకున్నారు ఆయన. ఓకే, పట్టుకొని మీ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చూడండి ఎవరికి పేరు వస్తుందో అన్నారు. అది నిజ జీవితంలో పనికొచ్చింది ఆ పాట. ఆయన జబ్బుతో పడుకున్నప్పుడు మోగిపోయిందండి ఆ పాట. కాబట్టి బాధపడడం అనేది కాదు, మనకి రావాల్సింది కూడా మనకెందుకు అన్యాయం చేస్తారు వీళ్ళు అని అనుకున్నానే తప్ప ఎవరిని తప్పు పట్టలేదు. సరే నాకు అంతే ప్రాప్తం కావాలని కొంచెం ఫిలసాఫికల్గా వెళ్ళిపోతాను అప్పుడప్పుడు నేను.